అవకాశం ఇచ్చారు తాడూరు శ్రీనివాస్ గారు. ఒకసారి మీరు అలాగే ఉండండి మేడం, తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నిజంగా 2 వాల్యూడ్ పాయింట్లు చెప్పారు. ఆకలికి మించిన అవమానం అనేది ఇంకా మనం దాని బారిన పడుతున్నాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా 3 కోట్ల మందికి మనం తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఈ రేషన్ బియ్యం తినాల్సిన పరిస్థితి ఎందుకు? కాయకల్ప చికిత్స చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కేవలం మీరు అన్నట్టు కోటేశ్వరరావు గారు అన్నట్టు, తర్వాత రియాజ్ గారు అన్నట్టు కొన్ని సంక్షేమ పథకాల విషయంలో మాత్రమే, ఓట్ల కోసం మాత్రమే చేస్తున్న దాంట్లో దేశ ప్రజలు నలిగిపోతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సామూహిక కుటుంబాలు ఆత్మహత్యల దిశగా ఎందుకు వెళ్తున్నాయి? సో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక 55 సంవత్సరాలు లేకుంటే 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, 13 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. సో ఈ యొక్క అంశము తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులుగా ఎలా విశ్లేషిస్తారనేది చూద్దాం. శ్రీనివాస్ గారు, మీరు కోటేశ్వరరావు గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తినంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ రాజకీయ 10 ఏళ్ళు వీళ్ళు తెలంగాణ పరిపాలించి, వాళ్ళు 55 ఏళ్ళు పరిపాలించి, మేము ఇప్పుడు పరిపాలిస్తూ మేము ఒకరినొకరు ఆడిపోసుకున్నట్టే ఉంది. ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటల్లో సుమిత్ర గారు 1977 పాట ఇప్పుడు పాడి ఇంకా ఏదో జరిగిపోతున్నట్టు వారు మాట్లాడితే మనం ఏం చెప్తాం? ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్, డెవలప్మెంట్ అనేది ప్రతి రూలింగ్ లో అవుతుందండి. ఇక్కడ వారు రియాజ్ గారు చక్కగా స్టార్టింగ్ లోనే అన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళం వచ్చినాం, ఈ డిబేట్ చాలా ఇదిగా పోతా ఉందని. కొంత వారు రాజకీయ విమర్శలు కాకుండా కొంత దేశ ప్రగతి ఇంకా ఏం చేయాలనే విధంగా వారు మాట్లాడారు. కానీ సుమిత్ర గారు మొత్తం వచ్చిన అవకాశాన్ని ఒక ప్రాంతీయ పార్టీ దేశ స్వాతంత్ర జెండా, దేశానికి సంబంధించిన జెండా ఎగిరేస్తూ ఆమె ఈ దేశం మొత్తంలో తెలంగాణ ఒక్కటి మాత్రం ఇప్పుడు బంగారు తునక అయిపోయింది. వారి నాయకుడి మాటల్లో చెప్పాలంటే బంగారం తునక. ఈ రోజు సంవత్సరం మీరు 100% అయితే మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మళ్ళా రేషన్ బియ్యం ఎందుకు లైన్ కడుతున్నారు? మీరు 10 ఏళ్ళు చక్కగా పరిపాలించి ఉంటే ఇంకా రేషన్ బియ్యం లైన్ లేకపోతే ఇంకా పెన్షన్లు, పాపం కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు ఇవ్వలేని, వాళ్ళు దాచిపెట్టిన పైసలు కూడా మీరు తినిపోతే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చే? ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లకు కూడా అప్పుల పాలైపోయింది, రూపాయి లేదు మోటరో అని ఆయన నేను ఇవ్వలేనందుకు మిమ్మల్ని నేనేమంటున్నా అట్లా కాదు. మీరు చేసిన దానికి ఏమో వాళ్ళు ఇయ్యలేకపోతున్నామని చెప్పబట్టే వాళ్ళు ప్రభుత్వంలో మాట్లాడకుండా మా మీద బీజేపీని ఒకసారి నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. నేను కొంత డెవలప్మెంట్ గంభీరంగా స్వాతంత్ర దినోత్సవం రేపు దేశ ప్రజలందరికీ కూడా నాకు 99 టీవీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అట్లీస్ట్ వి షుడ్ ఫీల్ ప్రౌడ్. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఈ ప్రపంచంలో. సో వీ స్టాండ్ బై డెమోక్రసీ. మనం ఇప్పటికీ డెమోక్రసీ, రియాజ్ గారు మాట్లాడినారు టీచర్ గా, ఇప్పటికీ డెమోక్రసీ బ్రతుకుంది భారతదేశంలో. ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో రెండోది, మధ్యలో కొంతకాలం ఎమర్జెన్సీ పీరియడ్ వచ్చినది, మళ్ళీ ఎంబడే సరిదిద్దుకొని డెమోక్రటిక్ కంట్రీగా మనం వెళ్ళిపోయినాం. నేనేమంటున్నంటే ఇక్కడ మనం డిబేట్ లో ఒక అధికారికమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజు సరే మేము ఒక షార్ట్ పీరియడ్ వాజ్పేయి గారి ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు 12.5 years మోడీ గారి ప్రభుత్వం. సో జనరల్ గా ఈ 15 years నేను ఓన్ చేసుకొని మాట్లాడాలి. ఆ చరిత్రలోని మా పరిపాలనలో జరిగినటువంటి మేము ఇప్పుడు పరిపాలన అనే వర్డ్ కంటే ఎక్కువ ఈ దేశానికి చేసిన మేము సేవలో ఈ 12.5 ఏళ్ళు గత వాజ్పేయి గారి కాలంలో కొన్ని ఈవెంట్స్ చాలా ఘనంగా చేశామని చెప్తాం. అది ప్రోగ్రామ్ సంఘటన వాజ్పేయి గారి టైంలో కావచ్చు. నేటి ఆర్థిక వ్యవస్థలో జీడిపి గ్లోబల్ ర్యాంకింగ్స్ లో నేను చెప్తా ఉన్నాను, ఒక 6వ స్థానంలో జీడిపిలో మనం $3.92 రేట్ లో మనం ఉన్నాం. ట్రిలియన్లకు పైగా ఈ రోజు మనది ఉంది ఎకానమీ. తర్వాత పర్చేసింగ్ పీపీపీ కూడా మనం 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా మనం మారిపోయినాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మీకు తెలుసు భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు 7.7 నమోదైంది. మీకు ఇవన్నీ నేనేం అబద్ధాలు కాదు, మీకు లెక్కలలోనే మీ ఎకనామిక్ టుడే కానీ మీ మీడియాలో తెలుసుకోవచ్చు. నేనేమంటున్నా ఇవాళ విదేశీ మారక ద్రవ్యం ఎన్నడన్నా మనం భారతదేశంలో $700 బిలియన్ పైగా మనం విదేశీ మారక ద్రవ్యం ఉంటుందని కలలు కన్నామా? మన బంగారం నిల్వలు మనం తెచ్చుకుంటామని కలలు కన్నామా? ఈ రోజు ఆ నిల్వలు ఉన్నాయి పరిపుష్టిగా. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఫారిన్ ఎక్స్చేంజ్ తో పాటు ఈ రోజు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా 2 విషయాలు 1-2 చెప్తాను నేను, ఎందుకంటే మీరు ఇచ్చే టైం నేను లాస్ట్ లో మాట్లాడుతున్నాను, తక్కువ ఉంటుంది కాబట్టి. ఈ హైవేలు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం గతంలో పోలిస్తే మనకు 10 రెట్లు పెరిగిందండి. సో మీకు 2014లో
ఓన్లీ తెలంగాణలో 550 కిలోమీటర్లు అండి. టుడే మనం 6000 కిలోమీటర్ల పైగా మనం నేషనల్ హైవేస్ ని విస్తరించుకున్నాం. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించి 74 ఎయిర్పోర్ట్లని మనం క్రియేట్ చేస్తే ఈ రోజు విత్ ఇన్ 12 years ఆఫ్ స్పాన్ 164 ఎయిర్పోర్ట్స్ మనం పెంచుకున్నాం. ఈ రకంగా పోతే డిఫెన్స్ రంగంలో మీ అందరికీ తెలుసు బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా ఇలా సెల్ఫ్ రిలియంట్ కంట్రీగా మనది ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాం మీరు అందరు చూస్తున్నారు. సెమీ కండక్టర్ మిషన్ ద్వారా దేశంలో చిప్స్ తయారీకి కూడా శ్రీకారం చుట్టినాం. మన స్కై రూట్ ద్వారా ఇలా ఇండియన్ యూత్ అంటున్నాను నేను. సో ఈరోజు తెలంగాణ యూత్ ఆ రకంగా మనకు టెక్నాలజీని యూజ్ చేసుకొని అంత మీదికి మనం వెళ్దాం. నేటి భారతం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, డెవలప్డ్ కంట్రీగా మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2047గా ఏదైతే వికసిత్ భారత్ పెట్టుకున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామో డెఫినెట్ గా ఆ దృష్టి ద్వారా పోతాం. ఆహార భద్రత చట్టం తెచ్చుకున్నాం, తెచ్చుకున్నాం, మరి కాదనేది లేదుగా, ఇప్పటికే ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినామని సంకల్పం కొట్టుకుంటున్నారు ప్రభుత్వాలు, మంత్రులు ఫోటోలు దిగుతా ఉన్నారు. లేదా గతంలో ఉన్న నా మన్మడితో సహా సేమ్ ఆహారం నేను పిల్లలకు పెట్టాలి. ఇవన్నీ శోచనీయమైనటువంటి అంశాలే. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే మనం ఆ రెండు పార్టీలు ఇప్పుడు కనీసం భారతదేశం స్వాతంత్ర దినోత్సవం రోజు ఇప్పుడు మనం నెహ్రూ గారు కొంత పని చేస్తారు కాదనలేదు, మంచి చెడులు ఉంటాయి కదా పరిపాలనలో అన్నాక. ఇందిరాగాంధీ ఎరాలో మంచి చెడులు ఉంటాయి కదా. సో ఆ రకంగా ప్రతి పరిపాలనలో మంచి చెడులు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వక్త ఇక్కడ మాట్లాడుతూ టీచర్ గారు ఆ 45 నిమిషాల పాఠ్యాంశానికి వచ్చి తను చెప్పింది పిల్లలు ఏం చేస్తారు పాపం వినుకుంటే చేస్తారు, మమ్మల్ని పిల్లలుగా చేసి అది 5 నిమిషాలు కంటిన్యూగా మాట్లాడి మీరు 45 నిమిషాలు ఇచ్చినా మాట్లాడుతుందేమో శ్లోకాలతో. నేనేమంటున్నా అంటే కేసీఆర్ స్కూల్లో అటువంటి సామాన్యం కథలు అందుకే కదా బయటకు వెళ్ళినాం కాలాలు. మాకు కళ్ళ పొరలు ఇంకా తేలిపోయి స్టాక్హోమ్ సిండ్రోమ్ వ్యాధి నుంచి బయటపడ్డాం. ఇంకా స్టాక్హోమ్ సిండ్రోమ్ వ్యాధితో ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు. మనం ఏం చేస్తాం దానికి. నేనేమంటున్నంటే అమ్మా ఇక్కడ నేనేమంటున్నా అంటే మనం పరిపాలించింది తెలంగాణలో. దేశం గురించి మాట్లాడేటప్పుడు కొంత గంభీరంగా దేశంలో ఇంకా జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి, ఈ రకంగా మనం చర్చ చేసుకోవడంలో తప్పేం లేదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా, ఇప్పుడు చూడండి ఇంత ముందు తిరిగి మళ్ళీ ఇప్పుడు నెహ్రూ గారు చేశారని చేసినది చరిత్రలో నిలబడ్డే ఎవరు తీసేయలేదు. వారి యొక్క నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే ప్రతి పరిపాలనలో కొన్ని అంశాలు ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ ఆ రోజు వారు తీసుకున్నటువంటి అంశాలు అవి, ఈ రోజు మేము తీసుకున్నటువంటి అంశాలు ఇవి. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక 10 మంది ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నప్పుడు మన మీడియా కూడా చాలా ప్రోగ్రెసివ్ కంట్రీ గురించి మాట్లాడి కొంత మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పి మన దేశ భవిష్యత్ తరాలకి అంధకారం మిగిలించినామని ఒక ఆత్మన్యూనత భావంలో పడిపోకుండా న్యూ జనరేషన్ ఇప్పుడు మనం కొంత మేరకు గంభీరంగా రాజకీయ పార్టీలను కొంత ఇదిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది. డైలీ పాలిటిక్స్ డైలీ ఉంటాయి, వ్యక్తి పాలిటిక్సే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీల్లో వాళ్ళకే లొల్లులు అవుతా ఉంటాయి. సో ఈ రాజకీయాలు అనేది రోజు రేపు మళ్ళా పిలుస్తారు. శ్రీనివాస్ గారు మిమ్మల్ని పిలుస్తారు, బీఆర్ఎస్ నుండి యూఆర్ ఫెమిలియర్ ఇన్ టీవీ డిబేట్స్ ఈ ప్రతి కాలంలో. సో కాబట్టి సరే ఆ పార్టీ గుర్తిస్తుందో గుర్తించదో కానీ మీడియా సంస్థలు మిమ్మల్ని బ్రహ్మాండంగా గుర్తిస్తున్నాం. మీరు మాట్లాడుతుంటే సార్ మీరు ఖచ్చితంగా బీజేపీ ప్రతినిధిగా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే డిఫెన్స్ లో మేము స్వయం సమృద్ధి సాధించినాం. డెఫినెట్ గా మా డిఫెన్స్ యాక్టివిటీస్ బ్రహ్మోస్ గురించి చెప్పుకున్నాను. సో అది డిఫెన్స్, మీరు అనే డిఫెన్స్ వేరు. ఆర్గ్యుమెంట్ శ్రీనివాస్ గారు ఇంకో 3 ఏళ్ళు మీకు సమయం ఉంది. శ్రీనివాస్ గారు 3 ఏళ్ళు ఇంకోసారి విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ప్యానెల్ కూడా నేను మాట్లాడతాను. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు నేను ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే మీరు ఒక మాట, మీరు కాంగ్రెస్ రికార్డు అంటే ప్రైమ్ మినిస్టర్లకు సంబంధించిన రికార్డును ఇప్పుడు మోదీ గారు బ్రేక్ చేశారు. సో దాంట్లో మీరు 4వసారి అధికారంలోకి వస్తారా, తర్వాత 28 or 29 ఎలక్షన్ జరుగుతాయి. దేశం విషయంలో వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీగా చేసిన తర్వాత ఓకే మీరు చేయండి. నేను ఒకటే అడుగుతున్నా, ముచ్చటగా 3వసారి మీరు అధికారంలోకి వచ్చారు. సో దాంట్లో ప్రధానిగా ఆయన రికార్డులు బ్రేక్ చేశారు. మీకు ఇంకో 3 ఏళ్ల సమయం ఉంది. సో మన దగ్గర ఈ ఆకలి చావులు, ఈ పేదరికం, ఇదంతా ఎప్పుడు సమసిపోతుంది, దానికి ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి సార్, మనం 140 కోట్ల 145 కోట్ల జనాభా ఉన్న దేశం.
మనం ఎంత బాధ్యతతో ఉండాలి, ఏ మాట మాట్లాడినా ప్రజలు ఇంత సంఖ్య ఒక నిండు కుండలాగా ప్రజలతో ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి, విభిన్న భాషలు ఉన్నటువంటి, విభిన్న అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి, అనేక లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి కంట్రీని ఒక 3 సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు బాధ్యతగా వారు కొంత తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనులు చేసేటటువంటి వ్యవహారం ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా మనం ఎట్లా ఇవాళ ఇండియన్ పార్లమెంట్ చూడండి. సో మనకు చర్చ జరిగితే బాగుంటుందని ప్రజలు అనుకుంటారు. కానీ మనకు ఇప్పుడు ఇండియాలో అనేక మంది, వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు అనేక మంది ప్రతిపక్ష నాయకుడు, కానీ ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అసలు కనిపించడు. ఆయనేమో రా అంటాడు మన ముఖ్యమంత్రి గారు, ఆయనేమో రాను అంటాడు. రాను అని ఈయన పాట పాడతాడు, రాము అని ఆయన పాట పాడతారు. ఇద్దరు కలిసి తిట్టుకుంటారు, తిట్ల పురాణం వినుకుంటా ప్రజలు పాపం వాళ్ళ సమస్యలు. ఓకే శ్రీనివాస్ గారు మీరు అలాగే ఉండండి. ఒకసారి రియాజ్ గారికి ఒక ముఖ్య